అలా స్వతంత్రంగా రివ్యూలు చేస్తున్నాడా? ఈయన చేయగలుగుతున్నాడు, డెసిషన్స్ తీసుకోగలుగుతున్నాడు. కొంత నిధుల్లో అటు ఇటు కావచ్చు, కానీ మిగతా మంత్రుల శాఖల సొమ్ములతో పోల్చుకుంటే ఈయన శాఖలకు సొమ్ములు బాగానే వస్తున్నాయి. అవును, పంచాయతీ శాఖల పన్నులు కట్టిస్తున్నారు. అడ్మినిస్ట్రీరియల్ గా సక్సెస్ఫుల్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇది రెండవది. ఫస్ట్ నేను చెప్పినట్టు గవర్నర్ కలవడం, రెండవది ఇది. మూడోది వచ్చేటప్పటికి ఎప్పటికప్పుడు తనదంటూ ఒక బ్రాండ్ ని అలాగే ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఎలాగా? లైక్ ఇప్పుడు ఈ భూమి గొడవలు ఇట్లాంటివి వచ్చినాయి, వాటిట్లో ఏం మాట్లాడట్లా, కాపాడట్లా అక్కడ ప్రభుత్వాన్ని. ఎప్పుడో కొన్ని ఇష్యూస్ దగ్గర ఈయనకి కూడా మండిన చోట ఏ ప్రశ్న రావణ అరెస్టులు లేకపోతే ఇట్లాంటి కేసుల్లో ఆయన స్పందిస్తున్నాడు తప్ప మిగతా వాటిట్లలో ఆయనేమి ప్రభుత్వాన్ని భారీగా వెనకేసుకురావట్లేదు. లైక్ వాళ్ళ ఎమ్మెల్యేలు తప్పుడు పనులు చేసినప్పుడు వాళ్ళనేమి వెనకేసుకురావట్ల. తన పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసి వెనకేసుకొస్తున్నాడు. తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకొస్తున్నాడు. వాళ్ళు తప్పు చేసిన మందలించినట్టు ప్రజలకు చూపిస్తూ వాళ్ళని కాపాడుకొస్తున్నాడు. అరవ శ్రీధరు వీళ్ళ సాక్ష్యం, ఏది నానాజీ, ఇట్లాంటి సాక్ష్యం. అంటే తన వాళ్ళు తప్పు చేసినా కాపు కాస్తున్నాడు, లైక్ చంద్రబాబు. అలాగే ఎదుటి వాళ్ళ పార్టీలో వాళ్ళ తప్పుల విషయంలో జోక్యం చేసుకోవట్లేదు, కూటమిలో ఉండి కూడా దాన్ని ఏలెత్తి చూపెట్టకపోవడం ద్వారా నేను నీకు మంచి మిత్రుడిని అని చెప్తున్నాడు. బట్ అక్కడ అసలు లాజిక్ ఉంది. రేపు తేడా వచ్చిన రోజున ఇవన్నీ ఎత్తుతాడు ఆయన, ఇవన్నీ నోట్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రశ్న రావణ్ కేసులో ఏముందో తెలుసా? ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్క రకం కేసు పెడుతున్నారు. అతను తిట్టిన తిట్లని